ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ అప్డేట్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని కోడమూరు పట్టణంలో నిర్వహించారు. కార్యక్రమంలో కేడీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి అందరినీ పలకరిస్తూ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు అందించిన సూపర్ 6 పథకాలను వివరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం లక్ష్యమని శాసనసభ్యులు శంకర్ పేర్కొన్నారు. కూటమి ఆదేశాల మేరకు చేపట్టిన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బందరువానిపేట, కళింగపట్నం, కె మత్యలేశం గ్రామాల్లో పార్టీ శ్రేణులతో కలిసి శంకర్ పర్యటించారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో అధిక శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘ రాష్ట్ర సమితి పిలుపుతో కార్మికులందరూ పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. కార్మికులకు కనీస వేతనాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని, పర్మనెంట్ కార్మికులకు 6 డిఏలు, సరెండర్ లీవులు వెంటనే విడుదల చేయాలని, కార్మికుల సంఖ్య పెంచాలని కార్మిక సంఘాలతో చర్చించి ఒక్కో సమస్యను పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించవద్దు అంటూ సిపిఎం ఆందోళన దిగింది. స్మార్ట్ మీటర్ల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ చేపట్టిన ఆందోళన ప్రజలను ఆకట్టుకుంది. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విజయవాడ గణదల సబ్ స్టేషన్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల భారాన్ని కూటమి ప్రభుత్వం ప్రజలపై మోపిందని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు పేర్కొన్నారు. స్మార్ట్ మీటర్లు బిగించేందుకు వచ్చేవారిని అడ్డుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో పోలీసులు డోర్ టు డోర్ తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తనిఖీలు నిర్వహించి అనుమానితుల వద్ద సరైన పత్రాలను సేకరించి ఎటువంటి పత్రాలు లేని 19 ద్విచక్ర వాహనాలను పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గంజాయి, బెల్ట్ షాపులు, నేరరహిత చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, కొత్తవారు ఎవరు వచ్చినా అనుమానితులు కనపడినా తమకి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలంలో సోలార్ విండ్ పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకత ఎదురవుతోంది. కరేడు గ్రామంలో సోలార్ ప్రాజెక్టుకు భూముల కేటాయింపులను గ్రామస్తులు వ్యతిరేకించారు. భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ప్రాజెక్టుకు ఒప్పుకునేది లేదని గ్రామ సభకు వచ్చిన అధికారుల ఎదుట ఆందోళనకు దిగారు. దాంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనగా పోలీసులు వారిని అదుపు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఆలమూరు మండలం మడికిలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్తో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద ప్రజల గుండెల్లో రంగా చిరస్థాయిగా నిలిచి ఉంటారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అనంతపురంలోని తుంగభద్ర డ్యాంకు నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో డ్యాంలోకి నీరు పెరగడంతో నీటిపారుదల శాఖ అధికారులు 21 డ్యాం గేట్లు ఎత్తి 59,200 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. కళ్యాణదుర్గం ప్రాంత రైతులు ప్రజల జీవనాడి అయిన బీటీపీ కాల్వ పనులను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మంత్రి పయ్యావుల, ప్రభుత్వ విప్ శ్రీనివాసులు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి బ్రహ్మసముద్రం మండల పొబ్బరపల్లి గ్రామ సమీపంలో పునఃప్రారంభించినట్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. భూములిచ్చిన రైతులకు పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపిందని, విడతల వారీగా నగదు రైతుల ఖాతాలకు జమ అవుతాయన్నారు. అవినీతి తావు లేకుండా అభివృద్ధి కోసం ముందుకు సాగుతామని, ప్రతి ఒక్కరూ సహాయంతో అందరికీ సంక్షేమ అభివృద్ధి అందేలా చేస్తామన్నారు. రైతులకు వ్యవసాయ పరికరాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏపీలో ప్రభుత్వం తాజాగా చేపట్టిన సుపరిపాలన కార్యక్రమం ఉత్సాహంగా మొదలైంది. తిరుపతి జిల్లా తడా మండలంలోని కారూరు, పూడి గ్రామంలో ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయశ్రీ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గ్రామంలో ఉన్న అన్ని సమస్యలను అడిగి తెలుసుకొని మై టీడీపీ యాప్లో నమోదు చేశారు. వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని ఆమె అధికారులకు సూచించారు. ఫార్మాసిటీ వద్ద ఉన్న డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ లిమిటెడ్ సిటీఓ సెజ్ యూనిట్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. మ్యానుఫ్యాక్చరింగ్ బ్లాక్ లో స్పే డ్రైవర్ వద్ద అగ్ని ప్రమాదం జరిగినట్లుగా ఊహించి చర్యలు చేపట్టారు. అప్రమత్తమైన రెస్క్యూ టీం వెంటనే రంగంలోకి దిగి ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అవసరమైన వారిని సమీప వైద్య కేంద్రాలకు పంపించారు.
అగ్నిమాపక సిబ్బంది, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంల సమన్వయంతో మంటలను అదుపు చేసి ప్రక్రియను ప్రదర్శించారు. డీల్ను పరిశ్రమల శాఖ ఉప ముఖ్య తనిఖీ అధికారి అశోక్ రెడ్డి పర్యవేక్షించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ సమస్యలను తెలుసుకోవడం కోసమే సుపరిపాలనలో తొలి అడుగు లక్ష్యమని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు తొలి అడుగు కార్యక్రమం చేపట్టామని ఆయన తెలిపారు. శ్రీకాకుళం మండలం కిష్టప్పపేట, మామిడి వలస, మునసబుపేట గ్రామాల్లో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, తొలి ఏడాది సాధించిన అభివృద్ధిని వివరించారు. అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలలో అధిక శాతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదని తెలిపారు. విద్యుత్ బకాయిలు చెల్లించాలని కోరిన ప్రభుత్వ ఉద్యోగిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటన రాయదుర్గంలోని ఇందిరాగాంధీ స్కూల్ సమీపంలో చోటు చేసుకుంది. నాగభూషణం అనే వ్యక్తి 2 నెలలుగా విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో విద్యుత్ కనెక్షన్ను అధికారులు నిలిపివేశారు. దీంతో సదరు ఉద్యోగిపై కక్ష సాధింపు చర్యకు పాల్పడ్డాడు నాగభూషణం. కరెంటు బిల్లు ఇవ్వడానికి వచ్చిన లైన్మెన్ పై దాడికి పాల్పడ్డాడు. ఇలా ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం సరికాదని, ఇలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు డిమాండ్ చేశారు.